ఫిలిప్స్బర్గ్ అనే ఒక బోట్ పాయింట్ దగ్గరకు వచ్చాను. ఇప్పుడు సెయింట్ బార్ట్స్ వైపు వెళ్తున్నాను. సెయింట్ బార్తల్మీకి ఇలాంటి బోట్ కంటే చాలా పెద్దగా ఉంది ఇది. ఇమిగ్రేషన్ పూర్తయిపోయింది. సెయింట్ బార్ట్స్లో అడుగు పెట్టేసా. ఈ డ్రెస్ ఎలా ఉంది? ఇక్కడే తీసుకున్నా. గుస్తావియాలో మనము మన ఐలాండ్ టూర్ అనేది స్టార్ట్ చేసాము. నేను చెప్పింది ఈ వాటరే, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. గ్రాండ్ ఫాండ్ అనే ప్లేస్కి వచ్చా. సో ఇక్కడ గ్రాండ్ ఫాండ్ దగ్గర ఏమేమి ఉందనేది ఇక్కడ వీళ్ళు దే హ్యావ్ లిటరలీ కిప్ట్ ఎవ్రీథింగ్ హియర్. ఇక్కడ ఒక కొండ మీద హార్ట్ షేప్ వేశారు. ఆ హార్ట్ షేప్ మీద ఒక చిన్న బర్డ్ వచ్చి కూర్చుంది. ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ క్యుల్డెసాక్ ఏరియాకి వచ్చేసా. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూసారా. ఈడెన్ రాక్ రెస్టారెంట్కి వచ్చాము. దిస్ ఇస్ ద మోస్ట్ ఫేమస్ రెస్టారెంట్ ఇన్ సెయింట్ బార్ట్స్. ప్రపంచంలోని సెలబ్రిటీస్ అందరూ వస్తున్నారు ఇక్కడికి. నార్మల్ రెస్టారెంట్లోనే ఉంది, కాకపోతే ఈ లొకేషన్ దిస్ మేక్స్ ఇస్ మోర్ బ్యూటిఫుల్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ కూర్చొని తింటున్న వాళ్ళలో ఎవరెవరు ఏ సెలబ్రిటీనో కూడా తెలియదు మనకి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతానికి నేను ఫ్రెంచ్ సైడ్ ఆఫ్ సెయింట్ మార్టిన్కి వచ్చాను. ఫిలిప్స్బర్గ్ అనే ఒక బోట్ పాయింట్ దగ్గరకు వచ్చాను. ఎందుకనంటే ఈరోజు మనం ఇక్కడ నుంచి సెయింట్ బార్ట్స్ అనేది షార్ట్ ఫామ్, సెయింట్ బార్తెల్మీ అనేది ఫుల్ ఫామ్ ఆఫ్ ద కంట్రీ. సో అది ఫ్రెంచ్ కాలనీ అనమాట. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫ్రెంచ్ కాలనీ. సో ఇప్పటిదాకా మనం కెరేబియన్లో ఆల్మోస్ట్ ప్రతి కంట్రీకి కూడా మనకి యూఎస్ వీసాతో ఎంట్రీ ఉంది. కానీ అన్ఫార్చునేట్లీ ఈ పర్టికులర్ ఐలాండ్కి సెయింట్ బార్ట్స్కి మాత్రం ఫ్రెంచ్ వీసా కంపల్సరీ ఉండాల్సిందే. సో నాకు ఫ్రెంచ్ వీసా ఉంది కాబట్టి, అంటే షెంగన్ వీసాలో కూడా ఫ్రాన్స్ వాళ్ళు ఇచ్చిన వీసా కాబట్టే ఎలిజిబిలిటీ ఉందన్నమాట. అదే ఒకవేళ నాకు వేరే స్విట్జర్లాండో లేకపోతే ఇటలీనో లేకపోతే ఇంకే కంట్రీ ఇచ్చిన షెంగన్ వీసా ఇచ్చినా సరే వాళ్ళు ఎలిజిబిలిటీ లేదంట. సో ఈరోజు ప్లస్ ఇంకా నెక్స్ట్ రాబోయే ఇంకో 3-4 దేశాలు ఫ్రెంచ్ కాలనీస్ మనం కవర్ చేయబోతున్నాము. సో దాంట్లో ఇప్పుడు ఈరోజు మనము సెయింట్ బార్తల్మీకి వెళ్ళబోతున్నాము. ఇట్స్ అ డే ట్రిపర్ వన్స్ అగైన్. నిన్న మనం యాంగులా ఎలా అయితే చూసుకున్నామో ఈరోజు సెయింట్ బార్ట్స్ కూడా అలాగే చూసుకోబోతున్నాము. సో మార్నింగ్ వెళ్తాము. మార్నింగ్ 9:45కి ఉంది, ప్లస్ 10:30కి అలా రీచ్ అయిపోతాము, ఒక 45 minutes. ఆ తర్వాత అక్కడ ఈవినింగ్ మళ్ళీ 6:30కి ఉంది, 6:45కి ఉంది, ఇక్కడ 7:30కి అలా రీచ్ అయిపోతాం అనమాట. సో దిస్ ఇస్ ద ఫ్రెంచ్ సైడ్ ఆఫ్ సెయింట్ మార్టిన్. ఇది ఆల్మోస్ట్ ఒక 10 kilometers వచ్చాము మేము డిస్టెన్స్. సో నేనంతా కూడా మొత్తం డచ్ సైడ్ రూల్స్ అన్ని డిఫరెన్స్ అండ్ ఫ్రెంచ్ సైడ్ రూల్స్ అన్ని చాలా డిఫరెంట్ అనమాట. సో ఫ్రెంచ్ సైడ్ ఉన్న ఎయిర్పోర్ట్ కూడా సపరేట్ ఉంది. సో సెయింట్ మార్టిన్ని 2 విభాగాలుగా చేసుకున్నారని చెప్పాను కదా. సో ఇక్కడ ఓన్లీ ఖచ్చితంగా ఫ్రాన్స్ వీసా ఉంటేనే ఇటువైపు ఎంటర్ అవ్వగలము. సెయింట్ మార్టిన్లోనే 2 రకాల టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ ఇమిగ్రేషన్ రూల్స్ ఉన్నాయన్నమాట. సో ఇదంతా చూసుకోవచ్చు. ఇదే బోట్ పాయింట్ అనమాట. ఈ పర్టికులర్ బోట్ పాయింట్ నుంచే మనం ఇప్పుడు గ్రేట్ బే ఎక్స్ప్రెస్ అనే ఒక ఫెరీలో మనం ఇప్పుడు సెయింట్ బార్ట్స్కి వెళ్ళబోతున్నాం. సో ఆ గ్రేట్ బే ఎక్స్ప్రెస్ ఎలా ఉంది, మనకి ఈ సెయింట్ బార్ట్స్ జర్నీ ఎలా ఉంది అనేది, ఎలా సాగింది అనేది నెక్స్ట్ మీరు చూడబోతున్నారు. సో చూస్తూ ఉండండి. ఇప్పుడే ఇక్కడ ఫ్రెంచ్ సైడ్ ఆఫ్ ఇమిగ్రేషన్ పూర్తి చేసేసుకున్నా. సో ఇక్కడ నిన్ననేమో డచ్ సైడ్ నుంచి వెళ్తే ఈరోజేమో ఫ్రెంచ్ సైడ్ ఫిలిప్స్బర్గ్, ఫ్రెంచ్ సైడ్ ఆఫ్ సెయింట్ మార్టిన్ అది పూర్తి చేసుకొని ఇప్పుడు సెయింట్ బార్ట్స్ వైపు వెళ్తున్నాను, సెయింట్ బార్తల్మీకి. అండ్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే దారి ఎలా ఉంది, ఆ తర్వాత మన ఫెరీ ప్రయాణం ఎలా సాగింది అనేది చూద్దాం. ఇలాంటి బోట్ కంటే చాలా పెద్దగా ఉంది ఇది. దాదాపు ఒక 25-30 మంది జనాలు ట్రావెల్ చేస్తున్నారు మనకు ఈ పర్టికులర్ ఫెరీలో. సో ఈరోజు నీళ్ళకి అయితే అవకాశం లేకుండా పోయింది, ఎందుకంటే ఇట్ ఇస్ ప్యూర్ ఫ్రెంచ్ సైడ్ ఆఫ్ ఐలాండ్ అనమాట, ఫ్రెంచ్ కాలనీ ఇది. సో ఖచ్చితంగా ఫ్రెంచ్ వీసా ఉంటేనే అలౌ చేస్తారు. సో నా అదృష్టం ఏంటంటే మనకి షెంగన్ వీసా ఫ్రాన్స్ నుంచి తీసుకున్నాను. షెంగన్ వీసా మనము 29 కంట్రీస్లో ఏ కంట్రీ నుంచి అయినా తీసుకోవచ్చు. ఫ్రాన్స్ నుంచి తీసుకున్నాను కాబట్టి ఫ్రెంచ్ కాలనీస్కి కూడా నాకు ఎలిజిబిలిటీ వచ్చింది. కానీ ఇక్కడ వాటర్ చూస్తున్నారా ఎంత డిఫరెంట్గా ఉన్నాయో. బ్లూయిష్ కలర్ చాలా బాగున్నాయి, గ్రీనిష్ అండ్ బ్లూయిష్ చాలా బాగున్నాయి, చాలా డిఫరెంట్గా ఉంది. ఇటువైపు సెయింట్ మార్టిన్లో నిన్న వైపు చూసిందంతా కూడా మనం డచ్ సైడ్, ఇప్పుడు చూస్తుందంతా కూడా ఫ్రెంచ్ సైడ్. ఇక్కడ ఫ్రెంచ్ సైడ్ అన్ని మొత్తం ఇక్కడ జనాలు కానీ షాప్స్ కానీ మాట్లాడే తీరు కానీ ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్ అనమాట. సో ఒకటే దేశంలో ఒకే దీవిలో మనకి 2 రకాల మనుషులు కలుస్తున్నారు. సో ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. సో ఇప్పుడు వెళ్ళే దారి కూడా చాలా బాగుంది, మీకు అది చూపిస్తాం. ఇక్కడ చూస్తున్నారా వాటర్ మల్టిపుల్ కలర్స్లో ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చూడండి. గ్రీన్, లైట్ బ్లూ, డార్క్ బ్లూ, ప్లస్ ఇక్కడ కొండలు, ప్లస్ అంతేకాకుండా ఇక్కడ ఉన్న బీచెస్, ఇల్లు, ఎవ్రీథింగ్ లుక్స్ సో డిఫరెంట్ ఫ్రమ్ డచ్ సైడ్ ఆఫ్ సెయింట్ మార్టిన్. నిన్న సెయింట్ మార్టిన్ నుంచి వెళ్తే ఈరోజు సెయింట్ మార్టిన్ నుంచి వెళ్తున్నాం. అసలు చాలా డిఫరెంట్గా ఉంది. ఒక్కో రోజు ఒక్కో దేశంలో స్పెండ్ చేస్తున్నా. సో మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రావడం, మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రావడం. సో ఇట్ లుక్స్ ప్రెటీ డిఫరెంట్ అండ్ ప్రెటీ నైస్. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఫెరీ ట్రావెల్ ఎన్నిసార్లు చేసినా ప్రతిసారి కొత్తగా, ప్రతిసారి వింతగా, ప్రతిసారి ఆశ్చర్యంగా, ప్రతిసారి ఆనందంగా డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది.
లుక్స్ సో బ్యూటిఫుల్. నేనైతే సూపర్గా ఎంజాయ్ చేస్తున్నా. సో నిన్న ఒక కంట్రీ యాంగులా, ఈరోజు ఒక కంట్రీ సెయింట్ బార్ట్స్, రేపు ఇంకో కంట్రీ, ఎల్లుండి ఇంకో కంట్రీ, అవతలలో ఇంకో కంట్రీ, మీకు చూపిస్తూనే ఉంటా మల్టిపుల్ కంట్రీస్. సో చాలా 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 ప్లానింగ్ చేసుకున్నా. ఆ ప్లానింగ్ ప్రకారం ప్రస్తుతానికైతే ఇప్పుడు వెళ్ళబోయేవన్నీ మ్యాక్సిమం ఫ్రెంచ్ కాలనీస్ అండ్ నెదర్లాండ్స్ కాలనీస్, డచ్ కాలనీస్ కాబట్టి నాకు ఆల్రెడీ షెంగన్ వీసా ఉంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదని అనుకుంటున్నా. సో చూద్దాం ఎలా ఉంటుంది, జర్నీ ఎలా సాగుతుంది, ఏ రోజు ఎంత ఓపిక ఉంటుంది, నేను ఎంత ఎనర్జీగా మీకు చూపించగలననేది చూద్దాం. సో చూస్తూ ఎంజాయ్ చేయండి. అక్కడ ఒక సీగల్ ఎలా ట్రావెల్ చేస్తుందో చూడండి. ఈ ఫెరీతో పాటే ట్రావెల్ చేస్తుంది. వాటికి భలే అనిపిస్తాయి అనుకుంటా ఇలా మనతో పాటే ట్రావెల్ చేయడం అనేది. చాలాసార్లు చూశాను, ఏదైనా ఒక బోట్ కనిపిస్తే వాటితో పాటే ట్రావెల్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో అవి మనకి దారి చూపిస్తున్నట్టో, లేకపోతే మనం దారి తప్పిపోతే మనకి దారి చెప్తున్నట్టు, లేకపోతే అవి తప్పిపోయేటైతే మనతో పాటు వాళ్ళు అవి దారి వెతుక్కొట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ భలే ఉంటుంది సీగల్స్ ఇలా ట్రావెల్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడైతే ఒకటే ఉంది, జనరల్గా మల్టిపుల్ ఉంటాయి సీగల్స్. బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్, బ్లూ డ్రెస్, బ్లూ కళ్ళజోడు ఈరోజే తీసుకున్నా. ఇప్పుడే తీసుకున్నా ఇది. హార్లీ డేవిడ్సన్ టీ షర్ట్ అండ్ దెన్ రేబాన్ గ్లాసెస్ కూడా. ఎవ్రీథింగ్ ఇస్ బ్లూ బ్లూ బ్లూ. ఇప్పుడే సెయింట్ బార్ట్స్కి రీచ్ అవ్వబోతున్నాము. సెయింట్ బార్ట్స్ అనేది షార్ట్ ఫామ్ అనమాట. దాని ఫుల్ నేమ్ వచ్చి సెయింట్ బార్థెల్మీ. సో ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ రిచెస్ట్ కంట్రీస్ అరౌండ్. అండ్ ఇది కూడా ఫ్రెంచ్ కాలనీ. మ్యాక్సిమం చాలామంది ఫ్రెంచ్ వాళ్ళు, యూరోపియన్స్ ఇక్కడ ఉంటారంట. పోలాండ్ వాళ్ళు కూడా ఇక్కడ కనిపిస్తుంటారని చెప్పేసి విన్నాను. సో ఎవ్రీథింగ్ ఈజ్ సో రిచ్ అండ్ ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. ఇక్కడ కొండపైన కూడా మనకి ఇల్లు కనిపిస్తున్నాయి, చాలా బాగున్నాయి. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. మనకి ఫెరీ పాయింట్ వైపు చేరుకుంటున్నాం. ఇక్కడ ఈ కొండ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? మూవీ షూట్స్లో యూజ్ చేసే కొండలా లేదు, చాలా బాగుంది కదా. సో పిక్చర్ పర్ఫెక్ట్ ఫర్ మూవీ షూట్స్. సో మనకి సముద్రంలో జస్ట్ ఒక కొండ మాత్రమే ఉంది. సో ఇవన్నీ కూడా ప్రాపర్ కోరల్ ఐలాండ్స్ అనమాట. బ్యూటిఫుల్గా ఉంది కదా లొకేషన్ అయితే. చాలా 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 బాగుంది, అమేజింగ్. సో మూవీ షూట్స్కి, సాంగ్ షూట్స్కి, వాటన్నిటికి వాడడానికి చాలా బాగుంటుంది, అమేజింగ్. ఇక్కడ రిసార్ట్స్ కానీ, ఫెరీస్ కానీ, బోట్స్ కానీ అన్నీ వైట్ కలర్లో ఎలా ఉన్నాయి చూడండి, చాలా వైట్లో ఉన్నాయి అన్నీ. లుక్స్ సో అమేజింగ్. వావ్ వావ్, బ్యూటిఫుల్. ఎంత బాగుంది చూడండి. అసలు అన్ని బోట్లన్నీ ఒక ఆర్డర్లో పెట్టారు. అసలు ఈ బిల్డింగ్స్ అయితే అల్టిమేట్ ఉన్నాయి, ఒక్కొక్కటి రిసార్ట్. బ్యూటిఫుల్ కదా. మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్స్లో తెలియజేయండి. నాకైతే చాలా నచ్చింది. రోడ్లు కూడా చూడండి పైదాకా ఎట్లా వెళ్తున్నాయి. వావ్, అమేజింగ్, ట్రూలీ అమేజింగ్. ఇమిగ్రేషన్ పూర్తయిపోయింది. సెయింట్ బార్ట్స్లో అడుగు పెట్టేశాం. ఈ పర్టికులర్ ఫెరీలోనే మనం వచ్చాము. సో ఇక్కడే ఇమిగ్రేషన్ అయిపోయింది. సో ఇమిగ్రేషన్ అయిపోయిన వెంటనే బయటకు వచ్చేసాము. సో వీళ్ళు యూరోపియన్ వీసా, అది ఖచ్చితంగా ఫ్రాన్స్ నుంచి ఇష్యూడ్ వీసా అయితేనే అలౌ చేస్తున్నారు. అండ్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్తే చాలా 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 ఆశ్చర్యపోతారు. సో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐలాండ్ ఏది అని మొత్తం కంప్లీట్ స్టడీస్ చేస్తే తెలిసిందేదో తెలుసా? సెయింట్ బార్ట్స్. ఇదే ద వరల్డ్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఐలాండ్ ఎవర్. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దీవి ఇది. సో ఆ దీవిలోకి మనం వచ్చాము. సో ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయని మనకు తెలియదు. సో చూద్దాము. కాకపోతే మనం ఓన్లీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకే ఉంటున్నాం కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. సో చూస్తున్నారు కదా ఎంత ఖరీదైన ఇళ్ళలా ఉన్నాయో, అన్నీ బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో మనకి ఇక్కడ మనకి ఫెరీ పాయింట్ దగ్గరే మనకు ఆ బ్యూటీనెస్ అనేది కనిపిస్తుంది, ప్లస్ ఆ రిచ్నెస్ కూడా కనిపిస్తుంది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఐలాండ్స్ అంట. సో దీన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ చూద్దాం. సో చూస్తూ ఉండండి. ఈ డ్రెస్ ఎలా ఉంది? ఇక్కడే తీసుకున్నా. ఇట్స్ సెయింట్ బార్ట్స్. సో సెయింట్ బార్ట్స్ అని రాసింది. సో దీని రిప్రజెంటేషన్గా ఇక్కడ తీసుకోవడం జరిగింది. సెయింట్ బార్ట్స్. ఇక్కడే మనకి షార్ట్స్ కూడా చాలా దొరికాయి, మంచి మంచి షార్ట్స్ దొరికాయి. సో టీ షర్ట్స్, షార్ట్స్ చెప్పానుగా దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ అని. సో టీ షర్ట్ ఒక దాదాపు $45 అండ్ దెన్ షార్ట్స్ అన్నీ కూడా అరౌండ్ $45 to $50 ఒక్కొక్కటి. ఎక్స్పెన్సివే, కాకపోతే క్వాలిటీ చాలా బాగున్నాయి. అందుకే ఇక్కడ సోవెనియర్స్ అండ్ డ్రెస్సెస్ తీసుకున్నాను.
and then we are now heading towards the island tour. ఇక్కడ బయటే మనకి రోలెక్స్ షాప్ కూడా ఉంది. ప్లస్ అంతేకాకుండా ఇక్కడ రాసున్నాయి అన్నీ కూడా మనకి ఫ్రెంచ్ భాషలోనే రాసున్నాయి. ఇది ఫ్రెంచ్ కాలనీ కాబట్టి యాంటైల్స్ ఆఫ్ ఫ్రాన్సియో అని అంటారనమాట. ఫ్రాన్సియో యొక్క కాలనీ అని చెప్పేసి అని చాలా డెవలప్ అయి ఉంది, చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనతో పాటు మోయిస్ ఉన్నాడు. సో ఐ జస్ట్ టేకెన్ హిస్ కార్ రైట్ నౌ ఫర్ ఒక గంట సేపటికి ఐలాండ్ టూర్ ఎంతో తెలుసా? కెన్ యూ ఇమాజిన్? మామూలుగా ఇప్పటి వరకు హయ్యెస్ట్ నేను కట్టింది $50. ఇట్ ఈస్ €150, అంటే దాదాపు $165. సో $165 నుంచి $170 ఛార్జ్ చేస్తున్నారు. సో చెప్పాను కదా, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఐలాండ్స్ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి అని. సో అందువల్ల మనకు తప్పదు. సో ఇప్పుడు ఇతనితో పాటు వీఆర్ గోయింగ్ టు ట్రావెల్ అండ్ 1 అవర్లో మ్యాక్సిమం కంప్లీట్ ఐలాండ్ అంతా చుట్టేయొచ్చంట. సో ఐలాండ్ని చుట్టేసి అసలు ఎలా ఉంది చూసుకుందాం. దాని తర్వాత మళ్ళీ ఇంకేదైనా బెస్ట్ ప్లేసెస్ ఉంటే దాన్ని మనం అక్కడ ఆగి చూసుకుందాం. సో ఇప్పుడు గుస్తావియాలో మనము మన ఐలాండ్ టూర్ అనేది స్టార్ట్ చేసాము. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఎవ్రీథింగ్ లుక్స్ సో నీట్, క్లీన్ అండ్ బ్యూటిఫుల్, అమేజింగ్ ఉంది. సో ఇప్పటివరకు చూసిన అన్ని ఐలాండ్స్లో కల్లా చాలా బాగుందంటే ఇది. సో అసలు ఏమాత్రం ఎక్కడ చెత్త కనిపించకుండా చాలా నీట్గా ఉంది. ఇంకా కూడా మనం చూసుకుంటూ ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్దాము. సో నేనేం చేస్తానంటే ఐ స్టార్ట్ టైమ్ ల్యాప్స్. సో మొత్తం మీరు వీడియో చూసుకోవచ్చు. ఆ తర్వాత ఏదైనా ఇంపార్టెంట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మనం అక్కడ ఆగి దాని గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇక్కడ మనకి దాదాపు 3 నిమిషాల సిగ్నల్ వచ్చింది. సో ఆ సిగ్నల్ పెట్టింది ఎవరు అంటే ఇది కన్స్ట్రక్షన్ సైట్ కాబట్టి వాళ్ళే పెట్టేశారనమాట. సో అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఒకటి. సో హరికేన్ ఇంపాక్ట్ని కూడా కంట్రోల్ చేసుకునేలాగా కొత్తగా ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారంట. సో హరికేన్ వచ్చినా సరే ఇలాంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం. సో ఒక కన్స్ట్రక్షన్ సైట్ వాళ్ళు పెట్టిన దాని సిగ్నల్ కూడా మనం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తుంది సెయింట్ జాన్. సో సెయింట్ జాన్ అనేది క్యాపిటల్ ఆఫ్ సెయింట్ బాట్స్ అండ్ ఇదంతా కూడా సెయింట్ జాన్ ఏరియా. సో మీకు అక్కడ కనిపించేదంతా కూడా ఇక్కడ రెడ్ రూఫ్ అనే ఒక రెస్టారెంట్ ఉంది, హోటల్ ఉంది, రిసార్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడికి మనకి హాలీవుడ్ స్టార్స్ అందరూ వస్తూ ఉంటారు. లుక్స్ సో బ్యూటిఫుల్, అమేజింగ్ ఉంది. అండ్ మిగతా విల్లాస్ ఇవన్నీ ఏవైతే కనిపిస్తున్నాయో అక్కడ లోకల్ వాళ్ళు ఉంటారు అండ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. సో సెయింట్ బాట్స్ ఈజ్ యాక్చువల్లీ ఫేమస్ ఫర్ restaurants, beaches and excellent viewing locations. సో ఇది చూస్తున్నారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇదంతా కూడా ఎయిర్పోర్ట్, ఇప్పుడే ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది. సో చిన్న ఫ్లైట్ ఒకటి అండ్ దెన్ బీచ్, వాటర్ అయితే అమేజింగ్ ఉంది, అసలు అమేజింగ్ వాటర్. సో ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది కాబట్టి జనాలు వస్తూ ఉంటారు. సో అంత ఈజీ కాదు. ప్లస్ అక్కడ మనకి ఏవైతే 2 కొండలు కనిపిస్తున్నాయో అవేవి సో అన్ఇన్హాబిటెడ్ ఐలాండ్స్ అవి. అండ్ అక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి ఎలాంటి మూవీ షూట్స్ వాటికి కూడా అలౌ చేయట్లేదంట. సో మనం ఆ ఫ్లైట్ని క్యాప్చర్ చేస్తున్నాము. ఇట్స్ అ చార్టర్ ఫ్లైట్. ఇట్స్ సో బ్యూటిఫుల్. ఎంత బాగుంది కదా, చాలా 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 బాగుంది. వండర్ఫుల్ లొకేషన్, అమేజింగ్ లొకేషన్, ఫ్యాబులస్, బ్యూటిఫుల్. మీకు ఎలా అనిపిస్తుంది అనేది కమెంట్ చేయండి ఫ్రెండ్స్. సో సెయింట్ జాన్ అనేది ఆ లొకేషన్. యాక్చువల్ సెయింట్ జాన్ క్యాపిటల్ కాదంట, గుస్తావియా ఇస్ ద క్యాపిటల్. సో మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో, ఫెరీ ఎక్కడైతే ఆగిందో, దట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ సెయింట్ బాట్స్. సో ఇదంతా కూడా ఎంత బ్యూటిఫుల్గా చూసారా. మొత్తం కంప్లీట్ కొండలు, గుట్టలు, అన్ని కొండలపైన గుట్టలపైన కట్టేశారు. సో ఇక్కడ ఎవ్రీథింగ్ ఇస్ యాక్చువల్ లోకల్. వీళ్ళందరూ కూడా ఫ్రెంచ్ వాళ్ళే అనమాట. సో దెర్ ఇస్ యూరోస్ హియర్. సో యూరోస్ యాక్సెప్ట్ చేస్తారు అండ్ US డాలర్ కూడా యాక్సెప్ట్ చేస్తారు, కాకపోతే ఆబ్వియస్లీ కన్వర్ట్ చేసి తీసుకుంటారు. అండ్ దిస్ ఇస్ వెరీ క్లోజ్ టు US అండ్ US నుంచి చాలా మంది విజిటర్స్ వస్తూ ఉంటారు. కాకపోతే ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఐలాండ్స్. అండ్ ఇదంతా కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇది ఎంత ఎక్స్పెన్సివ్ ఎందుకు ఉంది అని అంటే అంత నీట్గా మెయింటైన్ చేస్తారు. అసలు నాకైతే చాలా 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 బాగా అనిపించింది. ఇంతవరకు ఏ ఐలాండ్ చూడలేదు ఇంత నీట్గా. ఎక్కడ చూసినా నీట్, క్లీన్, గ్రీన్, సూపర్గా ఉంది. అసలు అక్కడ వాటర్ చూడండి,
ద వాటర్ లుక్స్ సో అమేజింగ్, సో బ్యూటిఫుల్. అలలు వచ్చే తీరు కూడా అదేదో స్టైల్గా వస్తున్నాయి అలలు కూడా. సో అంత బ్యూటిఫుల్గా ఉంది. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది అనేది తెలియజేయండి. నేను చెప్పింది ఈ వాటరే, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. అసలు అలలు కూడా ఎంత నీట్గా క్లీన్గా చాలా బ్యూటిఫుల్గా వస్తున్నాయి. అసలు ఎంత బాగుంటుందో ఆ వాటర్ అన్నట్టు అనిపిస్తుంది. సముద్రం కూడా ఎంత నీట్గా ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. అల్టిమేట్ అబ్బా, అసలు బెస్ట్ వ్యూయింగ్ ఇదైతే. నాకైతే చాలా 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 బాగా అనిపిస్తుంది. మీరు ఇప్పుడు చూస్తుంది సలీన్ అనే ఏరియా. ఇక్కడ మనకి సాల్ట్ అనేది ప్రొడక్షన్ చేస్తారంట. సో ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్ అగైన్. అండ్ సాల్ట్ పాండ్ ఉంది చూడండి. సో సముద్రం నీళ్ళు తీసుకొచ్చి దాంట్లో సాల్ట్ తీసేసి మిగతా నార్మల్ వాటర్ని, ప్యూరిఫై చేసిన వాటర్ని నార్మల్గా స్నానాలకి వాటికి ఉపయోగిస్తారనమాట. సో ఇదంతా కూడా సలీన్ అని అంటారు అండ్ సాల్ట్ పాండ్ అని అనుకోవచ్చు. మనం నిన్న సిమిలర్గా ఇలాంటిది చూసాం కదా యాంగ్విలాలో, అలాంటిది అనమాట. ఎవ్రీథింగ్ లుక్స్ సో బ్యూటిఫుల్, అమేజింగ్. వీళ్ళకి ఒక్క ఫ్రెష్ వాటర్ సోర్స్ లేకపోయినా సరే వీళ్ళ దగ్గర ఉన్న మనీ సోర్సెస్ తోటి యూస్ చేసి సముద్రపు నీళ్ళని కూడా వీళ్ళు వాడి ఇంత గ్రీనరీ మెయింటైన్ చేస్తారు. ఒక 24 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే ఉండే ఈ సెయింట్ బార్ట్స్ అనేది ఒక చాలా చిన్న ఐలాండ్స్ అనమాట. దాంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ రిచెస్ట్ అండ్ ఎక్స్పెన్సివ్ ఐలాండ్స్. ప్లస్ అంతేకాకుండా ఇక్కడ దాదాపు 10,000 మంది జనాభా నివసిస్తున్నారు. ఒక 10,000 మాత్రమే పాపులేషన్ ఉన్నారు. సో నౌ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ద నెక్స్ట్ వ్యూయింగ్ పాయింట్. గ్రాండ్ ఫాండ్ అనే ప్లేస్కి వచ్చా. సో ఇక్కడ గ్రాండ్ ఫాండ్ దగ్గర ఏమేమి ఉందనేది ఇక్కడ వీళ్ళు దే హ్యావ్ లిటరలీ కిప్డ్ ఎవ్రీథింగ్ హియర్. సో ఇక్కడ Monevichart అంటే మౌంటైన్ విచాట్. సో దట్స్ ద 286 meters. దట్ ఈస్ ద లార్జెస్ట్ మౌంటైన్ ఇన్ దిస్ ఏరియా. అండ్ దెన్ ఇక్కడ నుంచి ఇటువైపు చూసుకుంటే దట్ ఈస్ ద గ్రాండ్ ఫాండ్. సో గ్రాండ్ ఫాండ్ వచ్చి 276 meters ఉందన్నమాట. సో ఇదంతా కూడా గ్రాండ్ ఫాండ్ ఏరియా. అండ్ అక్కడ చూసుకుంటే అదంతా కూడా అట్లాంటిక్ ఓషన్ ఇంత బ్యూటిఫుల్గా నేను ఎక్కడ చూడలేదు. మామూలుగా అట్లాంటిక్ ఓషన్ అంటే చాలా రఫ్గా ఉంటుంది, కరేబియన్ సీ మనకు బ్యూటిఫుల్గా ఉంటుంది. బట్ దిస్ అట్లాంటిక్ ఓషన్ లుక్స్ సో బ్యూటిఫుల్. And then ikkada there is something which is really interesting. There is something called washing machine. So ee grand fond enakala oka chinna washing machine and oka chinna beach undanamata. So if you have to go to this washing machine beach, you really need to know how to swim. So swimming anedi chaala baga cheyali, endukante akkada mottham anta complete spin అయిపోతూ ఉంటదంట. అందుకని ఆ బీచ్ పేరు వాషింగ్ మెషిన్ అని పెట్టారనమాట. సో ఇట్స్ a very interesting place and once again it looks so beautiful, again amazing. So there is not even a single location I've seen which is not beautiful. సో బ్యూటిఫుల్ లేని ప్లేస్ అంటే ఇంతవరకు చూడలేదు. ఇట్ లుక్స్ అమేజింగ్, చాలా బాగుంది. ఇదంతా కూడా గ్రాండ్ ఫాండ్ ఏరియా. అండ్ మనకి చిన్న వెహికల్స్, చిన్న కార్లు కూడా అవైలబుల్ ఉన్నాయి. 2 people కెన్ ట్రావెల్ ఇన్ దట్ కార్, ఓన్లీ ఫ్రంట్ అండ్ బ్యాక్, అండ్ యూ డోంట్ నీడ్ ఎనీ లైసెన్స్ ఫర్ దట్ అంట. సో అవి కూడా చాలా బాగా అనిపించినాయి. సో మీకు అవి కూడా చూపిస్తాను. బట్ ఇట్ లుక్స్ సో అమేజింగ్. అండ్ మీకు ఎలా అనిపిస్తుంది అనేది తెలియజేయండి. సో గ్రాండ్ ఫాండ్ నుంచి ఇప్పుడు కుల్డెసాక్ వైపు వెళ్తున్నాము. సో ఇవన్నీ పేర్లు కూడా మనకు అర్థం కావట్లేదు. గ్రాండ్ ఫాండ్ని వీళ్ళు గన్ఫో అంటున్నారు. సో వీళ్ళ భాష కొంచెం డిఫరెంట్గా ఉంది, మనకి దాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక కొండ మీద హార్ట్ షేప్ వేశారు. ఆ హార్ట్ షేప్ మీద ఒక చిన్న బర్డ్ వచ్చి కూర్చుంది. ఎంత బాగుంది కదా, ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ప్లస్ మేక కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ మేకలు చాలా ఎక్కువ ఉంటాయంట. ప్లస్ ఈ బర్డ్స్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఇట్ లుక్స్ సో అమేజింగ్. ఇప్పుడు మీరు చూసిన బర్డ్ ఏదైతే ఉందో దాన్ని మూవెట్స్ అంటారంట. సంవత్సరంలో ఒకసారి మాత్రమే ఇక్కడికి వస్తాయన్నమాట. అవి ఈ ఐలాండ్లో ఉండేవి కావు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, చాలా బాగుంది. హార్ట్ షేప్ పైన కరెక్ట్గా సెంటర్లో కూర్చుంది. యూఆర్ స్టిల్ హెడింగ్ టువర్డ్స్ ద కుల్డెసాక్. అసలు రోడ్స్ సన్నగా ఉన్నా చిన్నగా ఉన్నా ఎంత నీట్గా ఉన్నాయి చూడండి. మీరు ఎప్పుడన్నా ఎంత బ్యూటిఫుల్గా ఉన్న ఐలాండ్ని చూసారా? అసలు ఒక ఇంచు స్థలం కూడా మనకి నీట్గా లేకుండా కానీ క్లీన్గా లేకుండా కానీ లేదు. చాలా 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 బాగుందబ్బా. క్యూల్డెసాక్ ఏరియాకి వచ్చేసాము. ఇక్కడ కనిపించేదేమో సెయింట్ బార్థెల్మీ హోటల్, దాని తర్వాత 7 Oaks హోటల్, అండ్ దెన్ ఆ తర్వాత రెడ్ రోజ్ హోటల్. సో ఇలా మల్టిపుల్ హోటల్స్ ఉన్నాయి. అండ్ ఒక రాక్ ఉంది, బ్యూటిఫుల్ బీచెస్ ఉన్నాయి. అండ్ దెన్ దీని వెనకాల వెళ్తే మనకి ఇంకా సెయింట్ జాన్ కనిపిస్తుంది అనమాట. సో ఎన్ని బోట్స్ రెడీగా ఉన్నాయి చూడండి. లుక్స్ సో అమేజింగ్, సో బ్యూటిఫుల్.
ఎవ్రీథింగ్ ఇస్ సో పర్ఫెక్ట్ అన్నట్టుంది. అక్కడ చూడండి, అక్కడ అలలు కూడా ఎంత బ్యూటిఫుల్గా వస్తున్నాయో. అసలు ఏమాత్రం భయపెట్టకుండా నీట్గా క్లీన్గా అసలు ఎంజాయ్ చేసేటట్టు చాలా బాగున్నాయి. ఇది ఒక నేచురల్ వండర్ అనుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ క్యుల్డెసాక్ ఏరియాకి వచ్చేసా, ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూసారా. అండ్ ఇక్కడ వీళ్ళకి ప్రతి ఒక్కటి చాలా బ్యూటిఫుల్గా న్యాచురల్గా చాలా బాగున్నాయి. ప్లస్ అంతేకాకుండా వీళ్ళు ఇంకా దాన్ని నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇక్కడ వీళ్ళ ఓన్ ప్రెసిడెంట్ ఉన్నాడు. అండ్ ఇక్కడ ఇది ఆల్దో ఇట్స్ అ ఫ్రెంచ్ కాలనీ, సో ఇట్స్ అ సెల్ఫ్ సఫిషియెంట్ కంట్రీ. సో వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి అవుట్ సైడ్ సపోర్ట్ ప్లస్ ఏదైనా మనకి ఆర్మీ సపోర్ట్ లేకపోతే ఏదైనా ఎక్స్టర్నల్ అఫైర్స్ సపోర్ట్ అలాంటి సపోర్ట్ మాత్రమే ఫ్రెంచ్ ఇస్తుంది. బట్ దిస్ కంట్రీ ఈజ్ ఆల్రెడీ సెల్ఫ్ సఫిషియెంట్. సో వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల రిసోర్సెస్ ఉన్నాయి, అన్ని రకాల అవైలబిలిటీస్ ఉన్నాయి. ప్లస్ అంతేకాకుండా వీళ్ళకి సెల్ఫ్గా వీళ్ళకి బోల్డ్ అన్ని బీచెస్, ఎక్సలెంట్ లొకేషన్స్ ఇవన్నీ ఉండడం వల్ల హోటల్స్, రెస్టారెంట్స్, దీస్ ఆర్ ఆల్ వరల్డ్ ఫేమస్ కాబట్టి బోల్డ్ అంతమంది విజిటర్స్ వస్తూ ఉంటారు. అండ్ దే మేక్ అ లాట్ ఆఫ్ మనీ. అండ్ సో ఇవన్నీ కూడా వీళ్ళు సెల్ఫ్ సఫిషియన్సీకి యూస్ చేస్తుంటారు. ప్లస్ దే ఆల్సో రిపోర్ట్ డైరెక్ట్లీ టు ఫ్రాన్స్. సో ఫ్రాన్స్ నుంచి మైనర్ సపోర్ట్ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఫ్రెంచ్ కాలనీ, బట్ ఇట్ ఈస్ ఫుల్లీ డెవలప్డ్ అండ్ ఫుల్లీ ఇండిపెండెంట్ బై ఇట్ సెల్ఫ్. ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఒక చిన్న బ్యూటిఫుల్ టైనీ కార్ కనిపించిందని చెప్పేసి అని, అదే అనమాట ట్విడ్జీ అంటారు దాన్ని. మనకు ముందు వెళ్ళిపోయింది. సో ఇట్స్ ఎలక్ట్రికల్ కార్ అండ్ వీ డోంట్ నీడ్ ఎనీ లైసెన్స్ ఫర్ దాట్. నౌ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ద నిక్కీ బీచ్. నిక్కీ బీచ్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ బీచెస్ ఆఫ్. ఇంకో కార్ కూడా కనిపించింది, చిన్న కార్ మనకి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ బీచెస్ ఆఫ్ సెయింట్ బార్ట్స్. సో ఆ బీచ్ ఎలా ఉంటుందనేది చూసుకుందాం. లోరియంట్ అనే ప్లేస్కి వచ్చాము. నాకు బాగా నచ్చేది ఏంటంటే ప్రతి చోట ప్రతి ప్లేస్లో ఇలా ఒక లొకేషన్ ఎలా ఉంటుంది అనేది అని ఫోటో పెట్టి, అది కూడా ఇమేజ్ బొమ్మ గీసి దాని పేరు రాసి పెట్టారు. ఎందుకంటే వీళ్ళు మాట్లాడే తీరులో మనకు అర్థం కాదు. లోహియాన్ అంటే నాకు అర్థం కాలేదు, బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ లోరియాన్. సో వీళ్ళు రాని హాలాగా పలుకుతున్నారు. ఎందుకంటే నేను రామ అన్న పేరు చెప్తే హామా అన్నట్టున్నారు. సో జేని హాలాగా పలికే వాళ్ళని చూసాను, కానీ రాని కూడా హాలాగా పలికే వాళ్ళని వీళ్ళని చూస్తున్నా. సో దిస్ ఇస్ ఫ్రెంచ్. సో ఫ్రాన్స్ వాళ్ళ పలకడం ఇలాగే ఉంటుందన్నమాట. సో ఇట్స్ ఎ లూరియన్ బీచ్ అండ్ దెన్ యూ ఆల్సో హ్యావ్ అ లాట్ ఆఫ్ వాటర్ స్పోర్ట్స్ అండ్ యాక్టివిటీస్ హియర్. ఇంత బ్యూటిఫుల్గా చూడండి, చాలా బాగుంది కదా. ఇక్కడ కొంచెం రఫ్గా ఉన్నాయి వాటర్. ఎంత రఫ్గా ఉన్నా సరే వాటర్ స్పోర్ట్స్, వాటర్ యాక్టివిటీస్ అనేది ఇక్కడ జరుగుతూనే ఉంటాయి. సో జెట్ స్కీయింగ్, సర్ఫింగ్ అవన్నీ కూడా ఇక్కడ చాలా ఎక్కువగా జరుగుతుంటాయంట. ఇట్స్ సో బ్యూటిఫుల్, అమేజింగ్ ఉంది కదా. ఇక్కడ మాత్రం కొంచెం వాటర్ మాత్రం దాని ఫోర్స్ చాలా హెవీగా ఉంది, బట్ మల్టిపుల్ కలర్స్ ఆఫ్ వాటర్ కనబడుతున్నాయి. సో దాని డెప్త్ని బట్టి మనకి కలర్ డిఫరెన్షియేట్ అవుతుందని తెలుసు కదా. సో రకరకాల డెప్త్స్లో ఇక్కడ వాటర్ ఉందనేది అర్థమవుతుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, అమేజింగ్. నాకు సెయింట్ బార్ట్స్ చాలా 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 నచ్చింది. మీరు ఏమన్నా అనుకోండి. ఇన్ని ఐలాండ్స్ చూసా, ఇన్ని ఐలాండ్స్లో నాకు ఇదైతే చాలా నచ్చింది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇది ఫ్రెంచ్ వాళ్ళదైనా సరే, మన భాష ఎక్కువ క్లియర్గా రాకపోయినా సరే నాకైతే చాలా నచ్చింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. జనాలు చాలా బాగున్నారు, చాలా బాగా ఇంటరాక్ట్ అవుతున్నారు. సో అమేజింగ్. నేను మీకు చెప్పిన ఎలక్ట్రిక్ కార్ ఇదే. ఎంత క్యూట్గా, ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. చాలా బాగుంది కదా, నీట్గా ఉంది. నుంచి నౌ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ద సెయింట్ జాన్. సో సెయింట్ జాన్లో వీ హ్యావ్ నిక్కీ బీచ్. సో అది ఎలా ఉంది, ఎందుకంత ఫేమస్ అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకున్నాం. ఇప్పుడే సెయింట్ జాన్ బీచ్ దగ్గరికి వచ్చాము. సో ఇక్కడ చూసుకుంటే సెయింట్ జాన్ బీచ్ అనేది ఇలా 2 పార్ట్స్గా డివైడ్ అయి ఉంది. ఒకటి మధ్యలో హిడెన్ రాక్ ఉంది, దీని వెనకాల కూడా మళ్ళీ సెయింట్ జాన్ బీచ్ ఉంటుందన్నమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి, అసలు చాలా బాగున్నాయి కదా. ఇక్కడ కూడా మళ్ళీ బోల్డ్ అని స్పోర్ట్ యాక్టివిటీస్, వాటర్ యాక్టివిటీస్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ దెన్ హియర్ యూ హ్యావ్ ద ఎయిర్పోర్ట్. సో ఎయిర్పోర్ట్ రన్వే అది. అండ్ వెన్ యూ జూమ్ ఇన్ ఆన్ టు ద లెఫ్ట్ సైడ్, సో ఇదంతా కూడా పీపుల్ ఆర్ లివింగ్ హియర్. సో ఇక్కడ లోకల్ పీపుల్ అందరూ కూడా
విల్లాస్లో, బిల్డింగ్స్లో, నార్మల్ రిసార్ట్స్తో వాటితో పాటు కలిసి ఉంటారంట. సో వాళ్ళు ఏమి పేదల్లాగా ఉండిపోయి నార్మల్ బిల్డింగ్స్లో ఉండి రిసార్ట్స్ మాత్రం మంచి హైఫై బిల్డింగ్స్లో ఉండడం అన్నట్టు కాకుండా అన్నీ సిమిలర్గా ఉంటాయి. సో అందుకే ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా ఎక్కువ. చూసారుగా, 150 యూరోస్ ఒక గంటకి. గంట దాటిపోయి ఇప్పుడు ఇంకో 2 సెకండ్ అవర్కి కూడా స్టార్ట్ చేస్తాం. అప్పటి నుంచి చెప్తున్న నికీ బీచ్ దగ్గరకు వచ్చేసాము. ఈ నికీ బీచ్ దగ్గర ఒక రెస్టారెంట్ ఉంది. ఈ రెస్టారెంట్ చూస్తుంటేనైతే నాకు గోవా గుర్తొచ్చింది. గోవాలో ఉండే రెస్టారెంట్స్ లాగా, సో బీచ్ సైడ్ ఉండే రెస్టారెంట్స్ లాగా. అండ్ సో చూడండి, ఇట్స్ అ బార్ అండ్ రెస్టారెంట్, అండ్ దెన్ యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ బీచ్ యాక్టివిటీస్ అండ్ ఇట్ లుక్స్ అమేజింగ్, బ్యూటిఫుల్. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. చాలా బాగుంది, జనాలు బాగా రిలాక్స్ అవుతున్నారు ఇక్కడ. అమేజింగ్ ఉంది. సో పైన కొండ మీద నుంచి ఇక్కడ దాకా కనిపించింది. సో మనం ఫస్ట్ చూసిన స్పాట్ ఇదే అనమాట. లుక్స్ సో అమేజింగ్, బ్యూటిఫుల్ కదా. ఎవ్రీ వన్ ఇస్ రిలాక్స్డ్, ఎంజాయింగ్ ఇట్ అండ్ హ్యావింగ్ ఫన్. ఇక్కడ బోర్డు చూస్తుంటేనేమో మన తెలుగు పాటలు గుర్తొచ్చేస్తుంది, ఉప్పెన సినిమాలు. ఈడెన్ రాక్ రెస్టారెంట్కి వచ్చాము. దిస్ ఇస్ ద మోస్ట్ ఫేమస్ రెస్టారెంట్ ఇన్ సెయింట్ బార్ట్స్. సో 70 years అవుతుంది ఈ ఈడెన్ రాక్ స్టార్ట్ చేసి. సో ఇక్కడ అన్నీ కూడా మినీ కూపర్స్ కనిపిస్తున్నాయి చూడండి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ రెస్టారెంట్. ఇక్కడికే మ్యాక్సిమం చాలామంది సెలబ్రిటీస్, హాలీవుడ్ సెలబ్రిటీస్ అందరు కూడా వస్తూ ఉంటారు అనమాట. సో అందుకే దిస్ ఇస్ వెరీ వెరీ ఫేమస్. 70 సంవత్సరాలు అవుతుంది ఈ రెస్టారెంట్, అయినా కూడా ఇంకా చాలా ఫేమస్. బీచ్ పైనే ఉంది. ఇది ఎలా ఉందనేది మనము ఎక్స్ప్లోర్ చేద్దాం. కానీ ఇక్కడ అన్ని ఒక మినీ కూపర్స్ అన్నీ ఒక వైపు పెడితే ఎంత బ్యూటిఫుల్గా చూడండి, చాలా బాగుంది కదా. సో ఈ ఈడెన్ రాక్ రెస్టారెంట్ అనేది ఎలా ఉందనేది చూసుకుందాం. సో ఇదంతా ఫేమస్ అనమాట, చాలా ఫేమస్. ప్రపంచంలోని సెలబ్రిటీస్ అందరూ వస్తున్నారు ఇక్కడికి. సో నార్మల్ రెస్టారెంట్లానే ఉంది, కాకపోతే ఈ లొకేషన్ దిస్ మేక్స్ ఇస్ మోర్ బ్యూటిఫుల్ అనమాట. సో ఇక్కడ బీచ్ కూడా ఉంది. సో ఇప్పుడు ఇక్కడ కూర్చొని తింటున్న వాళ్ళలో ఎవరెవరు ఏ సెలబ్రిటీనో కూడా తెలియదు మనకి, ఎందుకంటే మనకి హాలీవుడ్ సెలబ్రిటీస్ అంత పరిచయం లేదు కాబట్టి. బట్ దిస్ ఇస్ లైక్ వెరీ వెరీ ఫేమస్ ప్లేస్. అమేజింగ్ ఉంది కదా, చాలా బ్యూటిఫుల్గానే. సో ఈ రెస్టారెంట్లోంచి బయటికి రావడంతోనే మనకి బీచ్ అనమాట. సో ఇక్కడ బోల్డ్ అని బీచ్ యాక్టివిటీస్, వాటర్ స్పోర్ట్స్, గేమ్స్, రిలాక్సింగ్ ప్లేస్ ఇవన్నీ కూడా కనిపిస్తుంది. వన్స్ అగైన్ దిస్ లుక్స్ లైక్ గోవా, కాకపోతే మోర్ బ్యూటిఫుల్, మోర్ ఫెంటాస్టిక్ అండ్ మోర్ పిక్చరస్క్ బ్యూటీ. చాలా బాగుంది కదా, అల్టిమేట్ ఉంది, నాకైతే బాగా నచ్చింది. ఇప్పుడే మనము ఈడెన్ రాక్ రెస్టారెంట్ నుంచి కూడా బయటకు వచ్చాం కదా, బ్యూటిఫుల్గా ఉంది కదా. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ రెస్టారెంట్స్ అనమాట. బయట అన్నీ కూడా మినీ కూపర్స్ ఉన్నాయి, అవందరూ కూడా అక్కడ పక్కన విల్లాస్ రెంట్కి తీసుకున్న వాళ్ళు అనమాట. ఇప్పుడు నౌ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ద ఎయిర్పోర్ట్. సో ఎయిర్పోర్ట్ పైదాకి వెళ్ళిపోయి ఎలా ఉంది రన్వే అనేది పైనుంచి వ్యూ చూసుకుందాం. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారా, ఇది ఎయిర్పోర్ట్ బర్డ్స్ ఐ వ్యూ అనుకోవచ్చు. టాప్ పాయింట్ ఆఫ్ సెయింట్ బార్ట్స్ టు వ్యూ ద ఎయిర్పోర్ట్. సో ఇక్కడ నుంచి మనము ఎయిర్పోర్ట్ అనేది చాలా క్లియర్గా చూసుకోవచ్చు. అక్కడ నుంచి వర్షం మొదలైంది. సో సముద్రం పైన నుంచి, అక్కడ కొండలపై నుంచి ఇక్కడికి ఇంకొక 2-3 నిమిషాల్లో ఆ వర్షం అనేది మన వైపు రాబోతుంది అనమాట. సో వీళ్ళకి ఈ ఐలాండ్స్లో ఉన్న వాళ్ళకి వర్షం ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుంది అనేది చాలా క్లియర్గా తెలిసిపోతుంది. మబ్బుల్ని బట్టి ఆడ వర్షం ఎక్కడ మొదలైందో దాన్ని బట్టి కూడా చెప్పేస్తూ ఉంటారు. సో బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఇలా మనం ఇక్కడ కరెక్ట్గా 2 గంటల్లో మొత్తం కంప్లీట్ ఐలాండ్ అంతా టూర్ చేసేసుకొని, సో 2 అవర్స్లో మొత్తం అంతా చూసేసుకొని వచ్చేసాము. ఇక్కడ బోల్డ్ అని ఎయిర్ క్రాఫ్ట్స్ అవన్నీ కూడా పార్కింగ్ చేసి ఉన్నాయి. సో ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్స్, ప్రైవేట్ జెట్స్ కూడా ఇక్కడ పార్కింగ్ చేసి ఉన్నాయి. లుక్స్ సో బ్యూటిఫుల్. రోజు మన టైమింగ్ అయితే సూపర్గా కుదిరిందబ్బా, ఎక్కడ ఎలాంటి మిస్ హ్యాపెనింగ్స్ లేకుండా. సో ఇప్పుడు మనకి కరెక్ట్గా లంచ్ టైం కల్లా
మనకి ఇక్కడ మొత్తం అంతా ఐలాండ్ టూర్ అంతా చేసేసుకున్నాను. సో ఇప్పుడు లంచ్ చేసేసుకొని ఆ తర్వాత ఇంకా ఏదైనా ప్లేసెస్ ఉండేటైతే అవి చూసుకొని అక్కడ నుంచి మళ్ళీ మనము ఫెరీ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో ఇప్పుడే వర్షం పడబోతుంది. సో ఆ వర్షం పడడానికంటే ముందే మనం అన్నీ క్లియర్గా చూసేసుకున్నాం. సో నాకైతే ఈ ఐలాండ్ పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. చాలా బాగుంది. కాకపోతే చాలా 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 ఎక్స్పెన్సివ్ ఇక్కడ ఉండాలంటే. బట్ ఎవరైనా సరే ఒకసారి వన్ డే విజిట్ కోసం అయితే ఖచ్చితంగా రావచ్చు. సో చాలామంది సెలబ్రిటీస్, హాలీవుడ్ సెలబ్రిటీస్ అండ్ మల్టీ మిలియనర్స్ మాత్రమే ఇక్కడికి వస్తూ ఉంటారు. సో దిస్ ఇస్ ద రీజన్. సో అందుకే ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్ అండ్ సో వెల్ మెయింటైన్డ్ అండ్ ఐమ్ ఎక్స్ట్రీమ్లీ ఐవ్ ఎంజాయిడ్ ద స్టే ఓవర్ హియర్ యాజ్ లాంగ్ యాజ్ ఐమ్ హియర్. ఓకే, అయితే మనకు ఒక విగ్రహం కనిపిస్తుందో అది అరవాక్ విగ్రహం అనమాట. సో మొదటి ఇండిజినియస్ పీపుల్ ఎవరైతే ఈ పర్టికులర్ ఐలాండ్లో ఉండేవాళ్ళో సో వాళ్ళకి గుర్తుగా ఈ పర్టికులర్ విగ్రహాన్ని పెట్టారు. ఆల్రెడీ వర్షం మొదలైపోయింది. చూస్తున్నారా, ఇంతకుముందే చెప్పాను 2-3 నిమిషాల్లో వర్షం పడుతుందని. సో వర్షం మొదలైపోయింది ఆల్రెడీ. సో నేనైతే చాలా బాగా చూపించానని అనుకుంటున్నా. మీరు కూడా చూసిందంతా కూడా ఎంజాయ్ చేశారని కోరుకుంటున్నా. మీకేమనిపించింది సెయింట్ బార్థెల్మీ గురించి? మీకు సెయింట్ బార్ట్స్ గురించి ఇంకేమైనా తెలుసా? ఇంకేమైనా తెలిస్తే, నేను ఏదైనా మిస్ అనిపిస్తే అది కూడా చెప్పండి. దిస్ ఇస్ ద ఎయిర్పోర్ట్ అండ్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ వ్యూ ఫ్రమ్ హియర్. సో ఇది మన సెయింట్ బార్ట్స్ యొక్క జర్నీ. సో ఇప్పుడు మళ్ళీ నేను నిక్కీ బీచ్ దగ్గరికి వెళ్ళి ఐమ్ గోనా హ్యావ్ మై లంచ్. సో వాళ్ళ దగ్గర వెజిటేరియన్ ఆప్షన్స్ ఉన్నాయంట. సో విల్ హ్యావ్ సంథింగ్ అండ్ దెన్ ఆ తర్వాత మనం విల్ హెడ్ టువర్డ్స్ ద ఫెరీ పాయింట్. సో ఇక్కడ ఎయిర్పోర్ట్ పేరు రెమీ డే హైనన్ అని చెప్పి రాస్తుంది అనమాట. ఎయిర్పోర్టో సెయింట్ బార్థెల్మీ అని రాస్తుంది. సో రెమీ డే హైనా అని చెప్పేసి అనే అతను ఎవరో తెలుసా? సో హీ వాజ్ ద ఫస్ట్ పైరెట్. సో పైరెట్స్ ఆఫ్ కెరీబియన్ చూసారు కదా, అలా పైరెట్ హూ హెస్ కమ్ టు సెయింట్ బార్థెల్మీ. సో అతను ఫస్ట్ పర్సన్ టు కమ్ హియర్ అండ్ దెన్ అతనే ఐడెంటిఫై చేశాడు. దాని తర్వాత అతనే ఈడెన్ రాక్ బీచ్ అనేది కూడా పెట్టాడు అనమాట. సో ఈడెన్ రాక్ రెస్టారెంట్ కూడా అతనే బిల్డ్ చేశాడు. అందుకే 70 years అవుతుంది. సో అతనే ఫస్ట్ ఇక్కడ అడుగుపెట్టింది అండ్ అతనే ఈడెన్ రాక్ రెస్టారెంట్ కట్టాడు. ప్లస్ అక్కడి నుంచి ఇంత డెవలప్ చేయండి. సో ఒక్క పర్సన్ వల్ల ఎంత డెవలప్ అయింది చూడండి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా ఐలాండ్. అయితే నాకైతే చాలా నచ్చింది. సో ఇది చాలా 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 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ సో ఇప్పుడు అక్కడ మనం లంచ్ చేస్తూ ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఉంటే మాట్లాడదాం. లంచ్ చేసేసి సో వీఆర్ నౌ హెడింగ్ బ్యాక్ టువర్డ్స్ ద ఫెరీ పాయింట్ ఇన్ గుస్తావియా సెయింట్ బార్థెల్మీ. సో ఇక్కడ వెళ్ళే దారి ఎలా ఉందనేది చూసుకుందాం. లేన్లో చూసారు కదా, అన్ని ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పెన్సివ్ బ్రాండ్స్ అనమాట. రోలెక్స్ వరకు, డాల్చే అండ్ గబానా, లూయి విటాన్, ప్రాడా అన్ని స్టోర్స్ కనిపించాయి ఇంతకుముందు. అండ్ all these are original genuine stores from France and with duty free and tax free. It is very good for shopping. నిన్న మనం సెయింట్ మార్టిన్ నుంచి నార్దర్న్ సైడ్ ఉన్న యాంగులాకి వెళ్ళాము. ఈరోజేమో సౌత్ ఈస్టర్న్ సైడ్ ఉన్న సెయింట్ బార్ట్స్కి వచ్చాము. రేపు ఎక్కడికి వెళ్తాను అనేది ఒక మంచి సస్పెన్స్ అనమాట. సో రేపు ఇంకో మంచి కంట్రీకి వెళ్ళబోతున్నా. అది వెళ్ళి అది కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను, చూసి ఎంజాయ్ చేద్దరు. కానీ సో ఇప్పుడే చెక్ ఇన్ చేస్తాను. బోట్ కూడా వచ్చేసింది. సో ఇదే మనకి సెయింట్ మార్టిన్కి తీసుకెళ్లే బోట్ అనమాట, సెయింట్ బార్త్ నుంచి. సో ఆ బోట్లో మనం ప్రయాణం చేసి మళ్ళీ మనము సెయింట్ మార్టిన్కి వెళ్ళబోతాం. సో ఇలా నేను నా ఫ్రెంచ్ కాలనీ అయిన సెయింట్ బార్త్కి రావడం జరిగింది. ఇలా నేను ఎంజాయ్ చేశాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేశారు కదా. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్స్లో తెలియజేయండి. సో దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సెయింట్ బార్త్. టేక్ కేర్.